నుంచి షిఫ్ట్ అయిపోతాం కదా. ఓకే. అప్పుడు సో చాలా మంది ఎప్పటి నుంచో అంకితక్క పట్టు చీరలు ఆమె ఏమేమి నగలు వేసుకుంటారు అవన్నీ చూడాలని మీరు అందరూ అనుకోండి ఉండొచ్చు, నాకు తెలిసి అక్క వాళ్ళ సబ్స్క్రైబర్స్ అట్లనే కొంతమంది అక్క వాళ్ళ వీడియోస్ చూసేవాళ్ళు. సో ఒకసారి అక్క వాళ్ళ శారీస్ అవన్నీ చూపిస్తుంది, ఒకసారి చూడండి. అట్లాంటివి మీరు కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. చూపియాక కొన్ని జ్యువెలరీ అయితే ఉంచాను, కొన్ని చెప్పే కదా మా ఇల్లు కడుతున్నామని కొన్ని నేను బ్యాంక్ లో పెట్టాను. ఓకే. ఫేవరెట్ శారీ ఏదక్క మీది? నా ఫేవరెట్ శారీ ఓకే ఇది నా పెళ్లి శారీ. ఓకే. మా వారు కొన్నారు ఇది పట్టు చీర. ఓకే. సో పెళ్ళికి కట్టుకుంది మళ్ళీ ఎప్పుడన్నా కట్టుకున్నారా? కట్టుకున్నాను ఒకసారి. ఓకే. విజయవాడ దర్శనానికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఇది. అప్పుడు కట్టుకున్నాను, దర్శనానికి వెళ్ళినప్పుడు కట్టుకున్నా తీసుకుని. అంటే తీసుకున్నా అంటే బీరువాలోంచి. ఓకే. ఇది నా పెళ్లి సారీ. మీకు ఫొటోస్ ఉన్న వీడియోస్ లో చూసినాం అప్పుడు. ఇదే అది. ఇది మా వారు తీసుకున్నారు నా కోసం. ఇంకొకటి ఇది నా బర్త్డే ఇది కూడా మా వారే తీసుకున్నారు. ఇంకా పెళ్లి కాలేదు అప్పటికి. ఓకే. బర్త్డేకి తీసుకున్నారు. కాదు ఇంకా కట్టుకోలేదు అనుకుంటా కదా ఇది. ఒక్కసారి ఇలా కాదు, ఇక్కడ ఏదో రేట్ ఉందిగా. రేట్ కాదు, ఇది డ్రై వాష్ లేడీస్ అనేది పట్టు చీరలు ఉతుక్కోం కదా మేము. ఓకే. దానికోసం అనమాట ఇది. దాంది వాటి బ్లౌజెస్ అన్ని ఇలా డిఫరెంట్ ఇక్కడ పెట్టుకుంటాం. మొత్తం మెరుస్తున్నాయి కదా. అవును. దీని మీద బ్లౌజ్ ఇది ఏందక్క మొత్తం స్టోన్స్ డైమండ్స్ ఉన్నాయి కదా మొత్తం. అంటే ఎట్లా డిజైన్ చేసుకున్నాం అన్నట్టు, కొంచెం గ్రాండ్ గా ఉండాలి అని. కాదు వెయిట్ అనిపించదా, కుచ్చుకోదా అది? అందుకని ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాం. ఓకే. భర్తలతో ఖర్చు పెట్టించే వాళ్ళు భార్య. ఓకే. చూడగానే కొనాలి. కాదు ఇప్పుడు అది చేయించడానికి ఎంత పట్టింది మొత్తం? ఇది 6500. 6500 ఓన్లీ దానికి? ఇది ఒక్కటే. మళ్ళీ పట్టు చీర ఆయన తీసుకున్నప్పుడు 23,000 చిల్లర ఇది. ఓకే. సో ఇది చూసి ఆడవాళ్ళందరూ మా ఆయన మాకు ఇప్పిస్తలే అనుకుంటారు నాకు తెలిసి. ఇంకా ఇది పెళ్లిదే. ఇది నాకు చాలా ఇష్టం, సింపుల్ గా ఉంటది. ఆర్గన్స్ అంటారు దీన్ని. చాలా చాలా బాగుంటది ఇది. ఓకే. ఇవన్నీ ఒక్కసారి కట్టుకుంటాను, మళ్ళీ తర్వాత ఇది ఇంకా కట్టలేదు. నాకు ఎమ్మెల్యే గారి మిస్సెస్ ఇచ్చారు. ఎవరు? ఎమ్మెల్యే వైజాగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, గంటా శ్రీనివాసరావు గారు. వాళ్ళ మిస్సెస్ ఇది ఇక్కడ వరలక్ష్మి వ్రతానికి నన్ను ఇన్వైట్ చేశారు. ఓకే. ఇది ప్యూర్ పట్టు అసలు చేత్తో. ఎక్కడ ఉంటారు వాళ్ళు? గచ్చిబౌలిలో ఉంటారు కదా. అంటే గచ్చిబౌలిలో ఉంటారు, ఇక్కడ దాంట్లో అక్కడ వైజాగ్ లో అక్కడ ఉంటారు. వస్తా అన్నారు ఈ 2 days లో మీట్ అవడానికి. ఓకే. చెప్పాను మన ఇంటి హౌస్ ఓపెనింగ్. అయితే మీరు పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. చాలా ఇష్టం నేనంటే, ఆవిడ చాలా బాగా మాట్లాడతారు. సో అంటే శారీలు పక్కన పెట్టండి, ఇప్పుడు నేను నగలు చూడాలనుకుంటున్నాం. ఇది మా వారు February 14th మొన్న రీసెంట్ కాకుండా బిఫోర్. ఓకే. సో మొన్న రీసెంట్ గా ఏమి ఇవ్వలేదు. ఓకే. లాస్ట్ గా అయితే ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే పాపం ఇప్పుడు మేము హౌస్ కట్టుకుంటున్నాం కదా, కొంచెం ప్రతిదానికి కొన్ని తగ్గించుకున్నాం అనమాట. ఓకే. ఇది ఎంత రేట్? 1,20,000 పడింది. ఓకే. ఓకే. ఇది 1,20,000 అంట. కెమెరామెన్ ఏడుండు బ్యాగ్లు వేసేసి అన్ని అలాతో పాటు ఇది నేను మొన్న వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాను. ఓకే. ఇది కూడా కొన్ని మాత్రం ఉంచుకున్నాను. పెద్ద పెద్ద హారాలు అప్పుడు వేసుకునేదాన్ని. చాలాసార్లు నా ఛానల్లో కూడా చెప్పా, ఇండ్లు కడుతున్నప్పుడు మనకు అవసరం ఉంటుంది అని చెప్పి నేను లోన్ పెట్టుకోవడానికి గోల్డ్ అయితే పెట్టాను. ఓకే. ఇది నల్ల పూసలండి. ఇప్పుడు ఇల్లు ఎక్కడ కడుతున్నారు అక్క? మన ఇంటి దగ్గర అమ్మ వాళ్ళకి కడుతున్నాం ఫస్ట్. అంటే అమ్మ వాళ్ళ దగ్గర 1,50,00,000 అవుతుంది. ఓకే. సారీ అండి, ఇందాక వేసుకుందాం అనుకున్నాను, వేసుకోలేదు. ఇది అంటే ఇప్పుడున్న దాంట్లో నేను ప్రెసెంట్ ఏమైతే ఇంపార్టెంటో అవి మాత్రమే ఉంచుకున్నాను. బ్యాంక్ లో చదువుకుంటున్నాయి. నెక్స్ట్ ఆగస్ట్ మేబీ ఎప్పుడు టైం పడుతుందో తీసుకుంటాం. ఓకే. సో ఇట్లాగా అంటే ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నాం కాబట్టి కొంచెం డబ్బు అవసరం. అంతే కదా, ఇప్పుడు మనము పుట్టిన వెంటనే కోటేశ్వరులం కాదు కదా. సో అందుకనే నేను గోల్డ్ కొనడానికి మెయిన్ రీజన్ అది. ఓకే. సో అంకితక్క దగ్గర ఎన్ని వాచెస్ ఉన్నాయి, ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఎన్ని ఏమున్నాయి? 2 వాచ్. ఇది కూడా నేను వాడను. నిజం చెప్పండి, 2 వాచ్లే ఎక్కువ ఉన్నాయా? వాడను నేను. ఇది మా వారిది, వాడరు. ఓకే. నేను ఓన్లీ గోల్డ్ కే ఎక్కువ ప్రిఫర్ చేస్తా. ఈ 3 తప్ప నా దగ్గర ఇంకేమీ లేవు. మా వారు కూడా అదే iPhone 14 ఉంది, నీకు iPhone వాచ్ కొనాలి అన్నా కూడా నేను ఇప్పుడు ఖర్చులు తగ్గించేస్తున్నాను ఆయనకి. వద్దు, ఎందుకు పిల్లలు వస్తారు అని. ఓకే.
సో లక్ష్మీ దేవత అంటే అది విగ్రహం బంగారు దాకా వెండిది. వెండి. ఓకే. సో ఎక్కడ చూసినా అక్కలాగా లక్ష్మీ దేవత లాగా లక్ష్మీ దేవతని ఇంట్లో పెట్టుకొని డబ్బులు మాత్రం బాగా సంపాదిస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఎక్కడ చూసినా చిల్లర చూపిస్తుంది, కట్టెలు మాత్రమే చూపిస్తాను నాకు తెలిసి. వేరే దాంట్లో కట్టెలు ఎక్కడ దాపెట్టినట్టు నాకు తెలిసి. సో ఇక్కడ కూడా మొత్తం డబ్బే ఉంది. ఒకసారి దిగొచ్చా, మేము చూడొచ్చా? ఇస్తున్నా బాబాయ్. అంత వెయిట్ ఉంది అది. చూడండి ఎక్కడ చూసినా డబ్బే, ఇంతగానో డబ్బు. నాకు తెలిసి అన్ని పోగేస్తే 3,000 4,000 కాదు. ఇంకోటి ఏంటంటే కొంతమంది షాప్లలో వాళ్ళకి చిల్లర లేక ఈ చిల్లర ఇస్తే వాళ్ళు 100కి 90 తీసుకుంటారు కదా. సో ఇంత చిల్లర ఉంది, ఈడ ఇంత ఉంది, అక్కడ అంత ఉంది, అక్కడ అంత ఉంది. సో ఇవన్నీ 5 years బ్యాక్ నుంచి మీరు 5.5 years. ఓకే అమ్మా, చాలా వెయిట్ ఉంది తెలుసా. నాకు తెలిసి 5 కిలోలు ఏమో ఉంటది ఇది. కాదు ఇవి ఖర్చు పెట్టరా మరి? ఓకే. అంటే నేను చాలా కష్టపడి ఆ రోజుల్లో వెళ్ళి అడిగిన డబ్బుల్ని అలా దాచుకున్నాను అంతే. కాదురా, రస్ట్ వస్తుంది కదా. ఆయన కూడా ఇష్టం అంతే. ఓకే. సో ఈ లోట్లకు మొత్తం రస్ట్ వచ్చేస్తుంది, అయినా కానీ ఇష్టం అప్పటి నుంచి. అంటే ఫస్ట్ అక్క నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి మీ ఫీలింగ్. ఓకే. మహా అయితే అమ్మితే 3,000 అట్తో వస్తాయి, వాటిని ఒక రోజులో ఖర్చు పెట్టేసుకుంటాం. అవసరమా? ఓకే. మొత్తం అంటే ఇది మొత్తం సిల్వర్ వే. ఇవి నా ఫ్రెండ్స్ ఇచ్చారు, ఇది నేను కొనుక్కున్నాను. ఓకే. ఇది మా కల్చర్ కు సంబంధించింది. ఒకసారి తీయండి. అంటే ఏంటది? చిమ్టా అంటే ఏమన్నా అంటే మా ట్రాన్స్జెండర్స్ కి ఇది ఒక అంటే సర్జరీస్ అయినప్పుడు కానీ మాకు ఒక పాతకాలంలో ఏంటంటే ఇలా లేజర్ ట్రీట్మెంట్స్ అవి ఉండే కాదు, చెంబుతోనూ అలా ఇలా మనకి ఇది వచ్చేది కాబట్టి దాన్ని అప్పట్లో ఇది యూజ్ చేసేవారు అనమాట. దీన్ని తరతరాలుగా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఫ్లక్కర్ ఎలాగా, ఓకే, మా లాంగ్వేజ్ లో దీన్ని చిమ్టా అంటారు. దాంతో ఏం చేస్తారు నాకు క్లారిటీ. దీన్ని ఏమి చెయ్యం అంటే మా కోసం ఉంచుకుంటాం అనమాట పక్కకి. అంటే ఇది ఒక మాకు దేవుడితో సమానం. ఓకే. ఇది ఒకటి మాకు పక్కన ఉండాలి. అంటే ప్రతి ట్రాన్స్జెండర్ వాళ్ళ ఇంట్లో ఉంటది అది. ప్రతి ట్రాన్స్జెండర్ ఇళ్లలో ప్రతి వాళ్ళ దగ్గర ఉంటది ఇది. మాకిది ఇంకా మాలో ఒక పార్ట్ అనుకోవాలి అంతే. ఓకే. ఎప్పుడు నేనైతే ఇక్కడ పెట్టుకుంటాను. ఇంకా అంతే, చిన్న చిన్నగా అలా ఉంది. సో ఇక్కడ మొత్తం కొన్ని బట్టలు చూపించారు, ఆ పక్కన మొత్తం ఆ ర్యాక్స్ మొత్తం చూపిస్తా. అమ్మో సడన్ గారు ఇలా అడుగుతావు, నేను అసలు అందుకనే కాదు. ఇప్పుడు బీరువాలో సిల్వర్ విగ్రహాలు అవి చూపించింది అక్క. సో ఇది కూడా సిల్వర్ అక్క? కాదు, ఓకే, నార్మలే. అసలు సో ఇవి మొత్తం డైలీ వాడేటివి అనుకుంటా. ఇవి డైలీ చాలా ఉండాలి. మొన్న రీసెంట్ గా ఇంటికి వెళ్ళినప్పుడు మొత్తం అన్ని తీసేసాను, నేను కట్టుకునేవి మాత్రమే ఉంచుకున్నాను. ఓకే. ఎప్పుడు నేను ఎక్కువ అయిపోయే కొలది నేను ఉంచుకోను అనమాట. కొన్ని మా సిస్టర్స్కి ఇచ్చాను, కొన్ని ఏంటంటే పక్కన తెలిసిన వాళ్ళకి ఇచ్చామని మూట కట్టాను. ఊరెళ్తూ అని చెప్పి ఇన్ని కట్టాను, మీరు చూసారు లేదు. ఎక్కడున్నాయి అవన్నీ? ఇచ్చేసాను నేను. ఓకే. అదే యూట్యూబ్ లో పెట్టాను కూడా, పట్టుకెళ్ళి ఇచ్చేసా మొత్తం. అయితే నాకు ఈ ర్యాక్ లో మొత్తంలో వెనకల ఎవరో అమ్మాయి కూర్చుంది అనుకుంటా. వెనకల నాకు నెత్తి కనిపిస్తుంది, ఆ జుట్టు కనిపిస్తుంది. అది సవరం. అంటే మేము ఎప్పుడైనా బాగా పొడుగు జడ కావాలి, అది ఇప్పటికి మీద పొడుగు జడనే అంటే దీనికి కూడా కొంచెం సవరం యాడ్ చేసుకోవాలి కదా, అది కింద వరకు పెట్టుకోవడానికి. ఒకసారి చూద్దాం, చూపియండి. వద్దు, చూపియాల్సిందే. ప్లీజ్ అబ్బా. సరే, ఓకే. అంతే. ఇంకా ఇది నార్మల్ పర్సనల్, అంటే ఆయన కానీ నాయ కానీ ఇన్నర్స్ కానీ. కాదు, అన్న బట్టలు చూపించాలి కదా, నీ బట్టలు చూపిస్తా అంతే. అవి ఇందులోనే ఉన్నాయి అన్ని, పైనే కనబడ. మీరు కాదు, చూసేవాళ్ళు ఎలాగా అనుకుంటారు అనమాట. అందులో ఈ బట్టల్లో ఉంటది అనమాట. ఈ 2 ర్యాక్స్ అన్ని ఆయనే ఉంటాయి. అది వాష్రూమ్. ఓకే. ఇక్కడ ఈ కప్ అది నేను డాన్స్ చేసినప్పుడుది. ఓకే. డాన్సర్ గా ఆంధ్ర లయోలా కాలేజ్. ఓకే. ఆ కాలేజ్ లో మీరు చదువుకున్నారా? లేదు, అక్కడ కాంపిటీషన్స్ జరిగినప్పుడు వెళ్ళాం అనమాట ఆ ఇయర్ లో. ఓకే. ఆ ఇయర్ లో వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేను డాన్స్ బాగా చేస్తా కాబట్టి. ఓకే. అయితే మన హోమ్ టూర్ లో ఇప్పుడు అక్క 2 స్టెప్పులు వేయబోతుంది, మీరు పక్క చూడాలి. సో మా కోసం 2 స్టెప్పులు వేయాలి డాన్స్ డెఫినెట్లీ లాస్ట్ లో. థ్యాంక్ యూ సో మచ్. సో డాన్స్ కూడా చేయబోతుంది అక్క. సో ఇప్పుడు అంటే అక్క వాళ్ళ అబ్బాయి సాయి వాళ్ళ బెడ్రూమ్ కి మనం రావడం జరిగింది. సో ఇన్నిగానం బెడ్లు ఉన్నాయి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారా? లేదు, యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి. నేనేం చేశానంటే అది మేము పర్సనల్ బెడ్రూమ్ కింద యూజ్ చేస్తూ, ఇది పిల్లోడు పడుకున్నప్పటికి. ఇంకోటి దివాన్ ఎప్పటి నుంచో ఉంది, నాకు ఒక 7 years నుంచి ఉంది, నేను చేంజ్ కాకముందు నుంచి. అది ఇక్కడ వేసి. ఓకే. ఇది
ఇది నార్మల్ గా వుడ్ తో చెక్కింది అనమాట. అంటే మీ సాయి చేసిండా? లేదు, బయటే తీసుకున్నాము ఐకియాలో ఒకప్పుడు. ఇది కూడా తీసుకుని 6 years అయింది. అప్పుడే ఇది 6500. 6500 అంటే అది మొత్తం వుడ్ కాబట్టి పట్టుకుంటే మీకు తెలిసిపోద్ది మొత్తం అదే వుడ్. సో ఇది మొత్తం మీ పెళ్లికి సంబంధించిన పెళ్లి సామాన్లు. ఇంకా నేను ఒకప్పుడు వాడిన కూలరు ఏది పడేయను నేను. బేసికల్లీ నాకు పడేయ బుద్ధి అవ్వదు. అన్ని పని చేసేయన్ని అలా అటకెక్కిచ్చేసాం అనమాట. ఈ రూమ్ లో పిల్లోడు పడుకుంటాడు. ఇంకా ఎప్పుడైనా ఒకసారి మా వారు వెళ్ళినప్పుడు ఇంకా వీడి దగ్గరికి నేను పడుకుంటే పిల్లోడు అక్కడ పడుకుంటాకి ఇదేసాం అనమాట. ఇవన్నీ వాడే సర్దుకున్నాడు. ఈ బుక్స్ మొత్తం తనే చదువుకుంటాడు. ఓకే, ఏం చదువుకున్నాడు? బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిందా? సో అంటే ఇప్పుడు ఏమైనా జాబ్ ట్రయల్స్ చేస్తున్నాడు. ఇలాగే హ్యాండ్ అలా డిజైన్స్ గానీ. ఈ డిజైన్ తనే చేసిండా? ఇది దీన్ని మళ్ళీ ఫ్రేమ్ చేయించుకున్నాడు. తనే చేసిండా? అవును. ఇది దేంతో చేసిండు? మొత్తం వేరే పెయింట్స్ కి సంబంధించి స్టోన్స్ అన్ని తెచ్చుకున్నాడు. ఈ మిర్రర్ ఫ్రేమ్ తెచ్చుకున్నాడు. బయట నుంచి మాత్రం మిర్రర్ ఫ్రేమ్స్ తెచ్చుకున్నాడు. ఓకే, దాని లోపల మాత్రం అంతా తనే చేశాడు. సో ఈ పెయింటింగ్ కూడా తనే చేసిండు అనుకుంటా. ఈ పెయింటింగ్ కూడా తనే చేశాడు. ఓకే, ఊరికే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఇది కూడా తనే రెడీ చేసిందా? లేదు, ఇది కొన్నా. ఓకే, ఇది మా అబ్బాయి బట్టలు ఉంటాయి అన్నమాట. ఓకే, సో అదెవరు? నేనే. అది అరే ఒకసారి తీయండి. అది నేనే. ఇది మీరేనా? నేనే. ఓకే, అయితే ఎప్పుడు రివీల్ చేయండి, ఫస్ట్ టైం రివీల్ చేస్తున్నారు అనుకుంటా. ఓకే, మా ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చారు ఒకప్పుడు. సో దాన్ని అసలు పెట్టలేదు ఎక్కడ. ఈ ఫోటోలో హీరోలా ఉన్నారు కదా. అవును, అప్పటి నుంచి అందంగానే ఉంటాను. అందుకే మా అమ్మగారికి ఇద్దాం ఇది అని చెప్పి ఇంటి దగ్గర మా అమ్మగారు పెట్టుకుంటారని దాచాను అనమాట. ఓకే, మా అమ్మగారికి గిఫ్ట్ ఇస్తాను. కానీ మీరు ఒకసారి స్టేట్ నిల్చోండి. సో బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి చూడండి. ఇక్కడ మాత్రం నిజం చెప్పాలంటే హీరోలా ఉన్నారు. అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని చూస్తే అది వేరు, కానీ ఇక్కడ మాత్రం ఈ ఫోటో ఒక్కటి మాత్రం హీరోలాగా కనిపిస్తుంది. అవును. ఓకే, కానీ ఈ ఫోటో చూసినప్పుడు ఒక్కోసారి బాధ అనిపిస్తుందా? అసలు నా సోల్ వేరు కదా. ఓకే, నాకు అసలు నచ్చని లైఫ్ అది. ఓకే, అందులో నేను మా సిస్టర్ కి మ్యారేజ్ కావాలి కాబట్టి నేను నటించాను అంతే. ఇప్పుడున్న జనరేషన్ లో ఏంటంటే ఇప్పుడు అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకుని విడిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ మా కమ్యూనిటీలో ఏంటంటే ఒక అమ్మాయి లైఫ్ ని స్పాయిల్ చేయకూడదు. ఓకే, మాకు చిన్నప్పుడే తెలిసిపోతుంది మేము ఇది అని. సో ఇది అని తెలిసినప్పుడు కొంతమంది అది కంట్రోల్ చేసుకోలేక మారిపోతారు. కొంతమంది చదువుకునేంత వరకు ఆగుతారు, ఫ్యామిలీ కోసం ఆగే వాళ్ళు ఉంటారు. నేనైతే MBA వరకు ఆగి తర్వాత చేంజ్ అయ్యాను. ఓకే, అయితే ఫస్ట్ టైం మన క్యూబ్ టీవీ ఛానల్లోనే ఇది రివీల్ చేయడం జరిగింది. అంటే అక్క, నేనైతే ఈ ఫోటో చూసి చాలా షాక్ అయిపోయాను. నేను నిజం చెప్తున్నా, ఎందుకంటే ఈ ఫోటోకి ఇక్కడ మీరున్న దానికి చాలా డిఫరెన్స్. అవును, నిజంగా హీరోలా ఉన్నారు, ఇట్లా చేంజ్ అయ్యారంటే చాలా. అంటే దానికి ఎంత కష్టపడ్డానో, ఎంత మార్చుకోగలిగానో ఆ స్ట్రగుల్ మాకు తెలుసు. సో ఇది చూసిన వాళ్ళకి ఇది హ్యాపీగానే ఉంటది, కానీ దాని తర్వాత పడిన స్ట్రగుల్ అంతా ఇంత కాదు. సో అంటే ఇది మీ మమ్మీకి ఇద్దాం అనుకుంటున్నా. మా అమ్మగారికి చాలా ఇష్టం. ఓకే, నన్ను ఒక హీరోలా చూడాలనుకుంది. ఇప్పుడు ఒక కూతురులాగా యాక్సెప్ట్ చేశారు, హ్యాపీగా ఉన్నారు. దానికోసం అని చెప్పి మా అమ్మగారికి ఇది ఇస్తూ నేను మా వారితో దిగిన ఫోటో ఒకటి ఇస్తా. సూపర్ అసలు. కానీ అంటే ఈ బెడ్రూమ్ కి రావడం నిజం. అంటే మీ యూట్యూబ్ ఛానల్లో ఇది రివీల్ చేసిరా? చేయలేదు అసలు. ఓకే, ఎందుకు అని అంటే చూసేవాళ్ళు మళ్ళీ వేరేగా అనుకుంటారేమో. లేదు అలా అనుకుంటారు. లేదు, నిజం చెప్పాలంటే మీ పెళ్లి తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి. అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళు చాలా మంది బయటకు రావడం జరుగుతుంది ఇప్పుడు. అంటే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళు కూడా వీడియోస్ చేయడం అది చేస్తా ఉన్నారు. చాలా మందిని మనం చూస్తున్నాం. అంటే వాళ్ళందరికి మీరే ఇన్స్పిరేషన్ అనుకుంటా నాకు. అవును, 100%. చలో, మనకు కావాల్సింది మనకు వచ్చేసింది, పెద్ద కంటెంట్. సో అంటే మనం చూడొచ్చు, అంటే మీరందరి దగ్గర నుంచి చూస్తే బిఫోర్ హీరో లాగా ఉన్నారు, ఆఫ్టర్ హీరోయిన్ లాగా అయిపోయింది. సో ఇక్కడ నేమ్ ఏంది ఈ హీరోది? అక్కడ నా పేరు యాక్చువల్లీ చిన్నయ్య నాయుడు. అంటే ఇద్దరు తాతయ్య గారి పేర్లు కలిపి పెట్టిన పేరు చిన్నయ్య నాయుడు. చిన్నయ్య ఒకైనా నాయుడు ఒకైనా, ఇద్దరు పేర్లు చిన్నయ్య నాయుడు. మా వాళ్ళ నాన్నగారి పేరు చిన్నయ్య, మా అమ్మగారు వాళ్ళ నాన్నగారి పేరు నాయుడు. ఓకే, సో అందుకని చిన్న నాయుడు.
ఓకే చిన్న నాయుడు అని పెట్టారు, బట్ ఫ్రెండ్స్ అందరూ చిట్టి నాయుడు అని పిలుస్తారు. చిన్ని నాయుడు కాస్త చిట్టి నాయుడు అంటే చిట్టి నాయుడు కాస్త అంకిత నాయుడుగా నాయుడుగా ఇప్పుడు మన ముందు ఉన్నారు. ఆఫ్టర్ దట్ పెళ్ళయ్యాక అంకిత రాజ్ కింద బాగా గుర్తుపడుతున్నారు. 4 పేర్లు రాజ్ 143. ఎస్. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మనం కిచెన్ లోకి వెళ్ళిపోదాం. రండి పదండి. మనం వచ్చినాం కదా, ఏమేమి కుకింగ్ చేసిరో మనం చూద్దాం, మన కోసం ఏమైనా చేసిరా లేదా. పదండి వచ్చేయండి. ఏదో కామెడీ చేసిన. సో ఓహో, అంటే కిచెన్ కి కావాల్సిన వస్తువులు మొత్తం ఇక్కడ ఉన్నాయి. అంటే వీళ్ళు కట్టిన వాళ్ళు సో అటు కట్టాల్సింది వాష్రూమ్ కి ఆపోజిట్ లో కట్టారు. దీన్ని మనం ఏం యూజ్ చేసుకోలేం కాబట్టి గ్రోసరీస్ అన్ని ఇందులో పెట్టుకున్నాను. గ్లాసులు అవన్నీ ఇట్లా ఇట్లా సర్దుకున్నాం అన్నమాట. ఇందులో ఏం తాగుతారక్క? జ్యూసెస్. ఓకే. లేదా బీర్ నేను తాగను ఎక్కువ. ఓకే. అంటే తాగరంట, ఎక్కువ తాగరంట. అంటే బీర్ అంటే అదే వైన్. ఓకే. వైన్ తాగుతాను. అయ్యో వేస్తారు అది. ఓకే. ఎందుకు వెయ్యం? ఎందుకంటే మనం చూసిన తర్వాత మనం పక్క అడగాలి, ఇందులో వైన్ తాగుతారు. ఐ థింక్ సో. ఎస్ కదా. ఇవన్నీ నార్మల్ జ్యూసెస్ గ్లాసెస్, కప్పులు. ఇవన్నీ నేను మా ఇంటి దగ్గర నుంచి నేను జాబ్ కోసం వచ్చినప్పుడు తెచ్చుకున్న సామానం ఇవన్నీ. ఓకే. అంటే 8 years బ్యాక్ కప్పులు అవి. సో ఎక్కువ కిచెన్ లో ఎవరు ఉంటారు? రాజు ఉంటాడా, అంకిత్ ఉంటారా? నేను, ఆయన, అలాగే పిల్లోడు, ముగ్గురు ఉంటాం. ఓకే. సో కిచెన్ లో ఇక్కడ పూజ చేయడానికి పూజ గది లాగా, అంటే సపరేట్ గా గది. నిన్న ఫ్రైడే కదా. ఓకే. సో ఫ్రైడే రోజు నేను చేస్తాను. మంగళవారం ఫ్రైడే తప్పకుండా చేస్తా. మిగతా టైంలో నేను చెయ్యను. ఓన్లీ ధూపం వేసుకుంటాం. ఉన్న దాంట్లోనే అలా సర్దుకున్నాం అనమాట. చిన్న కిచెన్, ఏముండదు. ఇది ఫ్రిడ్జ్ చిన్నగా. కాదు, మీరు కుకింగ్ చేసుకుంటారా ఏదన్నా ఆర్డర్ పెట్టుకుంటారా? అసలు లేదు, మేము అసలు బయట ఫుడ్డే తినం. కాదు, అసలు అది ఇంత క్లీన్ గా ఎందుకు ఉంది? ఇది కూడా చెప్తున్నా కదా, ఇది 6.5 years అయింది ఇది నేను కొని. కానీ ఇంత క్లీన్ గా ఎట్లుంది అంటున్నా? అంటే ఎప్పుడు అలాగే ఉంచుకుంటాం మేము. వంట అయిపోగానే అదే వంట చేసుకున్నాము, తిన్నాము. ఓకే. అక్కడ మిగిలిన అక్కడ పెట్టేసుకుంటాము. ఫ్రిడ్జ్ లో ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం ఇప్పుడు. సో ఫ్రిడ్జ్ లో ఇదేంటక్క? ఇవి నేను డైలీ బాయిల్ చేసుకుని తింటాను. గ్రీన్ బటానీ అండ్ కార్న్, ఇంకొకటి బ్రోకెలో ఉంటది. ఓకే. కాదు, ఇందులో ఏంటిది? ఇది నేను కుక్కర్ పాడైపోతాయి కదా, అత్తమని ఎందుకు కొండమని అయిపోయాక పప్పు ఉడికాక తర్వాత ఇందులో పెట్టుకుంటాను అనమాట. అంటే ఇది ఒక చిట్కా. ఓకే. సో ఆడవాళ్ళకి ఇది చిట్కా అంటే ఒకసారి వినండి. అంటే బయట పెడితే ఇది గట్టిపడిపోయి ఇరిగిపోతాయి అనమాట. ఇందులో ఉంటే ఎప్పుడు కూల్ ఉండి మనకు అవసరమైనప్పుడు పెట్టుకోవాలని మా అమ్మగారు చెప్పారు. ఇది వెనిలా ఎసెన్స్, ఇవి పెరుగు, క్యాబేజీ, కూరగాయ, అది క్యారెట్, అది మిర్చి, అది టమాటా, అది ఏంది. సో అక్కడ సూరకాయ, ఇక్కడ వైన్. సో వైన్ ఇక్కడ. అంటే చాలా మంది నన్ను అడుగుతారు మీరు ఏం తాగుతారు అని. నా బ్యూటీకి సీక్రెట్, నేను డైలీ ఇంత తాగుతాను. అది ఎప్పటి నుంచి తాగితే అంత ఉందో చూడండి. అంటే నాకు తెలిసి 1 week అవుతుంది మా తెచ్చుకొని. నాకు తెలిసి మా వారు గోవా నుంచి తెచ్చినప్పుడు 2 months అయింది. ఓకే. సో అయితే ఆడవాళ్ళు చాలా మంది ఫ్రిడ్జ్ లలో మేకప్ కి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకుంటారు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇవన్నీ నెయిల్ పాలిష్, ఇంకోటి ఫేస్ కి సంబంధించినవి అనుకుంటా కదా. ఇవన్నీ వాటర్ రోజ్, నెయిల్ రిమూవర్, ఎక్కువ నెయిల్ పాలిషెస్ పెట్టుకుంటాం. అది పచ్చడి అనుకుంటా, మా అమ్మగారు ఇచ్చారు. నేను అల్లం పేస్ట్. గ్రేట్. ఫేస్ కు పూసుకునేటివి ఇక్కడ, తినేటిది ఇక్కడ చట్నీ. ఇది పిజ్జా చేసుకున్నప్పటికి. ఇదేమో అల్లం పేస్ట్, కాకరకాయ పేస్ట్, పాలు. అంటే ఇప్పుడు నేను డైట్ లో ఉండబట్టి తీసుకురావట్లేదు. ఇంకేం చూడరు కదా. అక్కడ బయటికి వెళ్దాం అని అనుకున్నా, కానీ అక్కడ మనం కూడంది ఒకటి ఉంది. సో అది చూపియండి, వద్దు. కనిపిస్తుందా? సో చూసేసిరా? సో ఎవరెవరు చూసిరా అక్కడ ఏముందో కామెంట్ చేయండి. సో నేను చెప్పాను అది. ఏదో వాటర్ పాట్ ఉంది, అదే ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఓకే. నా స్టేటస్ ప్రతిదీ చూస్తావు కాబట్టి మా ఇంట్లో ఏముందో ఏంటో అన్ని తమ్ముడికి తెలుసు. నా వాట్సాప్ స్టేటస్ నువ్వు చూస్తావు కదా. పాట పెట్టి ఆయన అప్పుడప్పుడు తాగుతారు కదా. ఓకే. ఒక్క అనేది ఆయనకి అలవాటు అయినప్పుడల్లా ఎప్పుడైనా మైండ్ ఫ్రెష్ కోసం కామెంట్ చేస్తారు అనుకున్నా, అది కూడా మీరే రివీల్ చేసారు.
నాకు ఇంకోటి అర్థం కాలే, నేను లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పుడు గుమ్మంలో గుమ్మడికాయ, ఇంత పెద్ద గుమ్మడికాయ ఉంది, ఎందుకు మీకు అంతగానో దిష్టి తాకుతుందా? డెఫినెట్లీ. అంటే ఒకప్పుడు అదేంటంటే దానికి గుమ్మడికాయ అనేది నెగిటివ్ వైబ్స్ ని కానీ మనకి ఎవరైనా దిష్టి ఉన్నా ఏదన్నా గుమ్మడికాయ అనేది ప్రతి ఇంట్లో కట్టుకుంటారు. బట్ అమావాస్యకి ఒకసారి మేము మారుస్తూ ఉంటాను. ఈ మధ్యలో ఏమన్నా కుళ్ళిపోతే తీసేస్తా. ఈ మధ్య లాస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు 15 days ఒకసారి కుళ్ళిపోయి వాటర్ వచ్చేస్తుంది అనమాట. అందుకని ఈ రీసెంట్ గా మొన్న అమావాస్యకి కట్టాను అది. ఓకే, అంటే మీరు మనం ఎంట్రీలో నేను మాట్లాడడం జరిగింది, చూస్తే చూడొచ్చు పెద్ద గుమ్మడికాయ, దాని తర్వాత దానికి మొత్తం నిమ్మకాయలు ఉన్నాయి. సో దిష్టి కోసం పెట్టొచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీరు అందరూ అనుకోవచ్చు ఒక్కామనే కనిపిస్తుంది రాజ్ ఎక్కడ ఉండు అని చెప్పేసి. సో రాజ్ మా డిఓపి లాగా ఆయన కూడా వాళ్ళ ఛానల్ కి డిఓపిగా అయిపోయింది. ఒకసారి అక్కడ కెమెరా వేసుకోండి. సో రాజు గారు డిఓపి అయిపోయారు అనమాట. అదే అదే, కానీ నేను కవర్ చేయలేదు. అంటే మనకు వచ్చే కంటెంట్ వాళ్ళని కవర్ చేయకుండా ట్రై చేసిన. బట్ ఇంకోటి ఏంటంటే అక్కడ గుమ్మడికాయలు చూసిన, ఇవేంటి అక్క వాటర్ మిల్లనా నిజంగా గుమ్మడికాయ? లేదు, వాటర్ మిల్లను. మా బుడ్డదానికి స్ప్రే. మీ బుడ్డదంటే మా ముడ్డోడు. ఓకే, ఏంది జ్యూసా? ఏ జ్యూస్ ఏంది? కాకరకాయ జ్యూసా, యాపిల్ జ్యూసా? సెకండ్ ఇస్తాడా? అసలు అది ఇంకా రెచ్చిపోతుంది 10 నిమిషాల్లో. సో సెకండ్ ఇదా అంటే ఎంట్రీలో కూడా మనకు చిలకలు అవన్నీ ఉన్నాయి.